కెరీర్ ప్రారంభించి 33 సంవత్సరాలు. కానీ ఆయన తీసింది కేవలం 13 చిత్రాలే. ఇప్పుడు 'యుఫోరియా' అంటూ 14వ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆయనెవరో కాదు, దర్శక దిగ్గజం గుణశేఖర్ గారు. ఎందుకు దిగ్గజం అంటున్నానంటే 1992లో 'లాఠీ' అనే ఒక సినిమాతోని ఆయన దర్శకత్వ ప్రతిభ అందరికీ తెలిసింది. ఆ సినిమాకే బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్‌గా ఆయన అవార్డు తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఎప్పుడు వెనుతిరిగి చూడలేదు. వరుసగా అప్రతిహాతంగా ఆయన విజయదుందుభి మోగిస్తూనే ఉన్నారు. తర్వాత 95లో 'సొగసు చూడతరమా' అని బ్యూటిఫుల్ మూవీని తెరకెక్కించి ఇప్పటికీ కూడా ఆ పాటలు ఎంత బావుంటాయో. నరేష్ గారు అందులో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వచ్చిన 'చూడాలని ఉందితోని' మెగాస్టార్ గారిని దర్శకత్వం వహించారు. దానికి ముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని 'రామాయణం' అనే సినిమా ద్వారా అసలుకి స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చిందే గుణశేఖర్ గారు. ఇకపోతే 'చూడాలని ఉంది' సినిమాకి సంబంధించి కలకత్తా సెట్ అయి ఉండొచ్చు. 'ఒక్కడు' సినిమాకి సంబంధించి చార్మినార్ సెట్ అయి ఉండొచ్చు. అలాగే 'అర్జున్' సినిమాకి సంబంధించి అయితే మధుర మీనాక్షి టెంపుల్ సెట్ అయి ఉండొచ్చు. 'సైనికుడు' సినిమాకి సంబంధించి ఒక పెద్ద బ్రిడ్జ్ సెట్. ఇలాగా ప్రతి సెట్‌కి అనంగానే సెట్ అనంగానే వెంటనే మనకి గుణశేఖర్ గారు గుర్తొస్తారు. తోటతరణి గారు. నిజంగా మధుర మీనాక్షి టెంపుల్ గనుక మనం ఎవరైనా చూసుంటే ఆ టైంలో మేమెళ్లి దగ్గరలో చూసాము. ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేది. అంటే నిజంగా మధుర మీనాక్షి టెంపుల్‌కి వచ్చామా అన్నట్టుగా అనిపించేది. ఆ సెట్టింగ్‌లు గానీ, ఆ భారీతనం గానీ. అలాంటి ఒక అద్భుతమైన దర్శకుడు ఆయన. 2001లో వచ్చిన ఒక 'మృగరాజు' సినిమా ద్వారా ఆయన ఫస్ట్ ఫెయిల్యూర్ చూసారు. అక్కడి నుంచి మళ్ళీ ఇలా ఏంటి ఇంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చింది. 'చిరంజీవి' లాంటి ఒక పెద్ద హీరోతో 'చూడాలని ఉంది' అనే లాంటి హిట్‌ని ఇచ్చిన తర్వాత 'మృగరాజు' ఇంత పెద్ద ఫ్లాప్ అయింది అనుకున్న టైంలో 'ఒక్కడు' అనే సినిమాతో వచ్చారు. 'ఒక్కడు' తర్వాత ఇమ్మీడియేట్‌గా 'అర్జున్' తర్వాత 'సైనికుడు'. మహేష్ బాబు గారి కెరియర్‌లో వరుసగా ఒక దర్శకుడు 3 సినిమాలు చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది గుణశేఖర్ గారే. అంత మంచి ఛాన్స్ గుణశేఖర్ గారికి ఇచ్చారు. కాకపోతే అనుకోని కారణాల వల్ల, కాస్ట్ ఫెయిల్యూర్స్ వల్ల కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడకపోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణమైన విషయాలు. ఈయన కెరీర్‌లో మొదటి సినిమా నుంచే అవార్డులు అందుకోవటం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే 'లాఠీ' సినిమాకే బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్‌గా ఆయన నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 'సొగసు చూడతరమా' అనే సినిమాకి కూడా ఆయన నంది అవార్డు అందుకున్నారు. 'రామాయణం' సినిమాకి బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్స్ నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్స్ అవార్డు అందుకున్నారు. ఇలా రకరకాల అవార్డులు అందుకుంటూనే ఉన్నారు. అందుకని ఆయనకి అవార్డులు కొత్త కాదు, రివార్డులు కొత్త కాదు. ఈ సందర్భంగా ఆయన తన జన్మదినాన్ని అత్యద్భుతంగా జరుపుకొని పెద్ద విజయం అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆయన 'యుఫోరియా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గుణశేఖర్ గారు మళ్ళీ కదం దొక్కుతూ దర్శకుడిగా అత్యద్భుతమైన విజయం సాధించి ఈ తరానికి సంబంధించిన ఒక కొత్త తరం కథను తీస్తున్న ఆయన పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి టాక్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు ఉంచుతాను. నేను శివ మల్లాల.